ప్రైజ్ ది లార్డ్. మనం అందరము కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రతి వారం ఆశపడుతూ ఉంటాం. ఎంత గొప్ప ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తిని అడిగినా కూడా, ఎంత గొప్ప ప్రార్థనా పరుని అడిగినా కూడా, ఎంత గొప్పగా వాక్యాన్ని చదివే వ్యక్తిని అడిగినా కూడా, ఎంతగా దేవుని వాక్యమును బోధించే వ్యక్తిని అడిగినా కూడా, ఎంతగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వ్యక్తిని అడిగినా కూడా, ఎంతగా పరిశుద్ధాత్మ చేత నింపబడి వాడబడుతున్న వ్యక్తిని అడిగినా కూడా, ఆ వ్యక్తి చివరికి ఒక మాట అంటాడు, నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి, నేను ఇంకా ఎదగాలని ఆశపడుతున్నాను, నేను ఇంకా ప్రార్థించాలి, నేను ఇంకా వాక్యం చదవాలి, నేను ఇంకా గొప్పగా దేవుని వాడబడాలి, నేను దేవుని సన్నిధిని ఇంకా అనుభవించాలి, నేను పరిశుద్ధాత్మ చేత ఇంకా ఫుల్ ఆఫ్ స్పిరిట్ అవ్వాలి, 9 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్తో నింపబడాలి, నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఇంకా ప్రార్థించాలి అనే ఉంటుంది ఆశ ఎవరికైనా కూడా. ఎన్ని గంటలు ప్రార్థించే వ్యక్తిని అడిగినా కూడా నేను ఇంకా ఎక్కువ ప్రార్థించాలి, నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రార్థించండి అని అంటూ ఉంటారు. అవును, ఈ లోకంలో ఉన్నంత కాలము మనకు ఉండవలసిన ఒక ఆశ, మన యొద్ద నుండి ఎప్పుడు చల్లారని ఒక ఆశ, మనలో నుండి ఎప్పుడు తీసివేయబడని ఒక ఆశ, ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా ఇంకా ఎత్తుకు ఎదగాలన్న ఆశ ఉండాలి. ఆశపడకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆశగల ప్రాణంను ఆయన తృప్తిపరుస్తాడంట. మనం ఆశపడకపోతే ఆయన ఎలా తృప్తిపరుస్తాడు? మనం ఎంతగా ఆశపడితే అంతగా తృప్తిపరచబడతాం. ఆయన కొరకు మనం ఎంత ఆకలిగా ఉంటే అంతగా తృప్తిపరచబడతాం. ఆయన కొరకు మనం ఎంత దప్పిగా ఉంటే, దాహంగా ఉంటే అంతగా తృప్తిపరచబడతాం. మన ఆకలి ఎంతో మన ఎదుగుదల కూడా అంతే ఉంటుంది. ఈరోజు మీరు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశపడుతున్నారా? అయితే పౌలు భక్తుడు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తెస్సలోనిలకు రాస్తూ తను చక్కటి మాటలను ఇక్కడ వివరించాడు. పవిత్రమైన జీవితానికి 8 అలవాట్లను, 8 సూత్రాలను, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక మంచి 8 అలవాట్లను పౌలు భక్తుడు ఇక్కడ రాశారు. మనందరం అది చదువుకుందాం. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 22 వచనాలను మనం చూసినట్లయితే, ఎవడూను కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఇక్కడ మనం ఈ 8 అలవాట్లని మరొకసారి చూసినట్లయితే, ఫస్ట్ పాయింట్ ఏంటి? రిజాయిస్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ఆనందించుడి. సెకండ్, ప్రే వితౌట్ సీజింగ్, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. థర్డ్, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ యూ. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఫోర్త్, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్, ఆత్మను ఆర్పకుడి. ఫిఫ్త్, డు నాట్ డెస్పైస్ ప్రాఫెసైసెస్, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సిక్స్త్, బట్ టెస్ట్ ఎవ్రీథింగ్, అంటే ఎగ్జామిన్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ, ప్రతిదీ మనం జాగ్రత్తగా పరిశీలించాలి, పరీక్షించాలి. సెవెంత్ వన్ చూసినట్లయితే, హోల్డ్ ఫాస్ట్ విచ్ ఈజ్ గుడ్, మనం ఏది మంచో ఏది మేలైనదో దానిని చేపట్టాలి, దానిని చేయాలి. లాస్ట్గా ఎయిత్ వన్ మనం చూసినట్లయితే, అబ్స్టెయిన్ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ ఫార్మ్ ఆఫ్ ఈవిల్, అంటే ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. వీటన్నింటిని మనం చూసినట్లయితే, పరీక్షిస్తే ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్లో లేవు, ఫ్యూచర్ టెన్స్లో లేవు, ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. అంటే ఒకప్పుడు నేను వీటిని చేశాను, లేకపోతే తర్వాత నేను వీటిని చేస్తాను అనడానికి లేదు. ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. మనం ప్రతిరోజు చేయవలసిందే, ఇవి మనం ప్రతిరోజు పాటించవలసిందే. అందుకే వీటన్నింటికి ఒక పేరు పెట్టవచ్చు, ఓలీ హ్యాబిట్స్, మంచి అలవాట్లు. ఈరోజు ఒక్కరోజే వీటన్నింటిని మనం ధ్యానించలేకపోవచ్చు, కాబట్టి ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. మొదటిది మనం చూసినట్లయితే, రిజాయిస్ ఆల్వేస్. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నా, దేవునికి సమీపంగా అవ్వాలి అన్నా, దేవుని సంతోషపెట్టే వారిగా అవ్వాలి అన్నా కూడా ఆయన మాటను మనం వింటూ ఉండాలి, ఆయనకు లోబడాలి, ఆయన ఏం చెప్తున్నాడో అది చేయాలి. ఆయన చెప్తున్న మొదటి పాయింట్లో, బీ జాయ్ఫుల్, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనే మనం చూసాం కదా, 5వ అధ్యాయం 15వ వచనంలో. అంత మాత్రమే కాదు, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22-23 వచనంలో అక్కడ ఏముంటుంది? ఆత్మఫలం గురించి ఉంటుంది. ఆత్మఫలంలో ఒకటేంటి? ఆనందం, సంతోషం, అంటే జాయ్ అనేది ఆత్మఫలంలో ఒకటని మర్చిపోకండి. ఆనందం అనేది అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. పరిస్థితులను బట్టి కాదు, ప్రభువుని బట్టి ఉండాలి. అలా ఉంటేనే అది అలవాటుగా మారుతుంది.
పరిస్థితుల మీద ఆధారపడి ఆనందిద్దాం అనుకుంటే మన పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా. కొన్నిసార్లు మనం సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు ప్రా కష్టాల్లో ఉంటాం, కొన్నిసార్లు నష్టాల్లో ఉంటాం, కొన్నిసార్లు బాధల్లో ఉంటాం, దుఃఖంలో ఉంటాం, ఓటమిలో ఉంటాం, దిగులుతో ఉంటాం, చింతతో ఉంటాం, కృంగుదలతో ఉంటాం. కొన్నిసార్లు అన్నీ పొందుకుంటాం, అన్నీ కలిగిన వారుగా ఉంటాం. అందుకే మన జీవితం ఏ రీతిగా ఉంటుందంటే అన్నీ కలగలిసి ఉంటాయి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, సంతోషం, ఆనందం అన్నీ కలగలిసి ఉంటాయి. మనం అన్నీ బాగున్నప్పుడే ఆనందిద్దాం, అన్నీ ఉన్నప్పుడే నేను ఆనందిస్తాను అని అనుకుంటే మనం ఎప్పటికీ సరిగ్గా ఆనందించలేం. అందుకే ఆయన వాక్యం ఏమని సెలవిస్తుంది, మనల్ని ఏమని ప్రోత్సహిస్తుంది అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. పౌలు భక్తుడు మరొక చోట అంటాడు, ప్రభువునందు ఆనందించడి, మరలా చెబుతున్నాను ప్రభువుని బట్టి ఆనందించడి అని ఒక మాట ఉంటుంది. అవును, అన్ని వేళలా ఆనందంగా ఉండడం ఒక క్రైస్తవునికి మాత్రమే సాధ్యం. ఆనందం అనేది మన ఎంపిక, మనం చూస్ చేసుకునేది. అది మనం ఎంపిక చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వారి వారి స్థితికి తగ్గట్టు, వారి వారి స్తోమతకు తగినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కష్టాలు, శ్రమలు, బాధలు అనేవి ఉంటూ ఉంటాయి. వారి వారి పోరాటాలు వారికి ఉంటాయి. కానీ ఎంపిక చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్లో కూడా నేను ఆనందించాలని మనం తీర్మానం తీసుకోవాలి. ఒక వ్యక్తి అంటాడు, నా హృదయం అనే కోట మీద ఆనందం అనే జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి అని. ఎందుకంటే ఈ యొక్క హృదయం అనే కోటను పరిపాలించుచున్న రాజు యేసయ్య. ఆయన సజీవుడై ఉండి నా హృదయంలో ఉండి నన్ను ఏలుచున్నాడు. కాబట్టి నేనెందుకు దిగులుతో ఉండాలి, నేనెందుకు బాధతో ఉండాలి? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నేను ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో నాకు జయమేయడానికి ఆయనకు సమస్తం సాధ్యం. ఆయన నాతో ఉండగా నాకు భయం ఏంటి? ఆయన నాతో ఉండగా నాకు దిగులేంటి? అందుకే ఆయన అంటున్నాడు, నా హృదయం అనే కోటపై ఆనందం అనే జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి అని. అవును, మనం ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితిలో నేను ఆనందిస్తాను అని ముందుగా మనసులో తీర్మానించుకోవాలి. అప్పుడే మనం ఆనందించగలుగుతాం. నిజంగా ఒక మనసు ఏ రీతిగా ప్రేరేపిస్తే, ఏ రీతిగా దానిలో మనం తీర్మానించుకుంటే ఆ రీతిగానే నడుచుకుంటాం. మన మనసు ఏం మాట్లాడమని ప్రేరేపిస్తే నోటితో అవే మాట్లాడతాం. ఏ డ్రెస్ వేసుకోమని ప్రేరేపిస్తే అదే వేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా మన మనసు ముందుగానే మనకు సూచనలు పంపిస్తూ ఉంటుంది. అందుకే దాని ఆజ్ఞలు మనం తీసుకోవద్దు, దానికి మనం ఆజ్ఞాపించాలి. ఈరోజు నువ్వు ఏది ఎదురైనా కూడా నువ్వు ఆనందించేదానిగా ఉండాలి అని మనం ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటామో మన మనసు దానికి కట్టుబడి సేమ్ అదే రీతిగా ఆనందిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఆనందించాలి? నేను వెళ్తున్న పరిస్థితి నాకేం బాగోలేదు, నేను దీనిలో ఎలా ఆనందించగలుగుతాను అని మీకు ప్రశ్న రావచ్చు. మీకు విషయం తెలుసా? మనం ఎల్లప్పుడూ ఆనందించటం వలన బాధల్లో కూడా బయటికి రాగలిగిన బలాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా! ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటే, అందుకే వాక్యం ఉంటుంది కదా, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఈరోజు మనం దేన్ని బట్టి ఆనందిస్తున్నాం? మన పరిస్థితులను బట్టి, సంభవాలను బట్టి, మనం ఎదుర్కొంటున్న సంఘటనలను బట్టి, మనం కొనుక్కున్న వస్తువులను బట్టి, మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, బంగారాన్ని బట్టి ఈ రీతిగా ఆనందిస్తే మన ఆనందం టెంపరరీ. అది కొంతకాలం, కొంత సమయం మాత్రమే ఉంటుంది, ఎక్కువ సమయం ఉండదు అది. కానీ ప్రభువుని బట్టి ఆనందించేవాడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆనందిస్తాడు. ఎగ్జాంపుల్ మనం పౌలు శీలను చూడవచ్చు. వారు ఏ రీతిగా ఉన్నారు? రక్తము కారుతుంది, చీకటిలో ఉన్నారు, వారు అక్కడ సంఖ్యలతో బిగించబడి ఉన్నారు, బొండాలతో బిగించబడి ఉన్నారు, అవమానపరచబడి ఉన్నారు, నొప్పితో ఉన్నారు, వేదనతో ఉన్నారు. కానీ ఆ సమయంలో కూడా వారి సంఖ్యలను దేవుని స్తుతించే పరికరాలుగా చేసుకొని, వారి స్వరమును ఆయుధంగా చేసుకొని దేవుని గంభీరంగా ఆనందంతో ఆరాధిస్తున్నారు. వారు గంభీరంగా ఆరాధించకపోతే పక్కనున్న వారు ఎప్పుడో నిద్రపోయి ఉండేవారు. అంత అర్ధరాత్రి వేళలో వారు గట్టిగా సంతోషంగా చేయగలుగుతున్నారు కాబట్టే పక్కనున్న వారు నిద్రపోలేదు. ఎప్పుడు మనం గంభీరంగా చేయగలుగుతాం? ఎప్పుడు గట్టిగా అరుస్తూ దేవుని స్తుతించగలుగుతామంటే ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే. బాధలో ఉన్నప్పుడు, నొప్పిలో ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు మన నోట నుండి మూలుగులతో వస్తుంది, చిన్నగా నెమ్మదిగా వస్తుంది. కానీ ఎవరి నోట నుండి గంభీరంగా వస్తుందంటే ఆనందంగా పాడేవాళ్ళు నోట నుండి. ఆనందంగా దేవుని ఎవరైతే స్తుతిస్తారో వారి నోట నుండి గంభీరమైన స్తుతులు వస్తాయి. అయ్యో గిటార్ ఉంటే బాగుండే, కంజర్ ఉంటే బాగుండే అని అనుకోలేదు అక్కడ పౌలు శీలలు. అయ్యో మ్యూజిక్ ఉంటే బాగుండే, కరెంట్ ఉంటే బాగుండే, ఏసీ ఉంటే బాగుండే, అయ్యో దోమల మస్కిటో బ్యాట్ ఉంటే బాగుండే అనుకోలేదు. ఎందుకంటే వారు అక్కడ ఎక్కడ కూర్చున్నారు? చీకటిలో కూర్చున్నారు. కనీసం కదలడానికి చాలినంత ప్రదేశం లేదు అసలు. వారి ముందు నుండి మురిక్కాలువ అంటే దోమలు అవి ఇవి ఉంటాయి. అటువంటి అన్కంఫర్టబుల్ ప్లేస్లో కూడా వారు ఏ రీతిగా దేవుని స్తుతిస్తున్నారు. నిజంగా ఒక క్రైస్తవుని జీవితం చక్కగా ఉండాలంటే, క్రైస్తవుని జీవితం ఏ రీతిగా ఉన్న ఆనందించగలగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ ఒక్క సిచ్యువేషన్ చాలు. పౌలు శీలల సిచ్యువేషన్
లోతుగా తెలుసుకుంటే చాలు. వారి జీవితాన్ని మనం అనుసరిస్తే, ఈ ఒక్క సిచ్యువేషన్‌ని మనం అనుసరిస్తే నిజంగా ప్రతి దానిలో కూడా మనం ఆనందించి ఆయనను స్తుతించే వారంగా ఉంటాం. ఆయన మనల్ని చేసుకుందే ఆయనను స్తుతించడానికి. అసలు ఈ పౌలు శీలలు జైల్లో సైతం ఎలా ఆనందించగలిగారు? వారి ముందు వారు అంత శ్రమ పెట్టబడ్డారు. వారి ముందు అంత కష్టం, నష్టం ఎదుర్కొన్నారు. కానీ వారైన ఆనందంతో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. ఎలాగో తెలుసా? ఆ శ్రమల్లో వారు కలిగి ఉన్నటువంటి దేవుని బట్టి వారు ఆనందిస్తున్నారు. అవును, మనం పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి, సాక్ష్యాలను బట్టి, మనం పొందుకున్న విజయాలను బట్టి, మనం కలిగి ఉన్న వాటిని బట్టి ఆనందిస్తే మనం కొంతకాలమే ఆనందించగలుగుతాం. కానీ ఇవన్నీ ఇచ్చే దేవుని బట్టి మనం ఆనందిస్తే ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాం. శిష్యులు ఒకసారి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా ఈరోజు మేము టచ్ అంటే దయ్యాలన్నీ పడిపోయాయి అని చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. అందుకే యేసుప్రభు వారు ఏమంటారో తెలుసా? మీరు టచ్ అన్నంత మాత్రాన ప్రార్థిస్తే దయ్యాలు పారిపోయాయని కాకుండా మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని ఆనందించండి అని హెచ్చరించాడు. అవును, ఈరోజు మీ పేర్లు గిన్నిస్ బుక్లో లేకపోవచ్చు, వరల్డ్ బుక్లో లేకపోవచ్చు, కానీ ఎక్కడుందో తెలుసా? బుక్ ఆఫ్ లైఫ్లో ఉంది. దాన్ని బట్టి మనం ఆనందించాలి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరిస్తున్నాడు. ఈరోజు మనమైతే నాకు ఈ భారం ఉంది, ఆ భారం ఉంది, అది ఉంది, ఇది ఉంది, అప్పు ఉంది, నొప్పి ఉంది అని అంటూ ఉంటాం. నేను తప్పనడం లేదు, కానీ ఇక్కడ అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడంట. ఆయన తప్పకుండా విడిపిస్తాడు కదా. ఆయన భరిస్తున్నప్పుడు ఆయన విడిపించగలిగిన సమర్థుడు కదా. ఆయన భరిస్తున్నప్పుడు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి ముందు నుండే మనం ఎందుకు స్తుతించకూడదు? ముందు నుండే ఎందుకు ఆనందించకూడదు? ఆయన ఎలాగో విడిపిస్తాడు, ఎలాగో కార్యం జరిగిస్తాడు, ఎలాగో ఆయన గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనం కృంగిపోవడం కంటే దానిలో మనం ఆనందిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది కదా. ఆనందం అనేది ఒక మెడిసిన్. మనం కృంగిపోతే మనకు అనారోగ్యం వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆనందం అనేది ఒక ఔషధం. ఈ లోకంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, ఆనందించటం వలన మనం సగం బలం పొందుకుంటామంట. అందుకే వాక్యంలో ఉంటుంది, సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును. సంథింగ్ ఆన్ ది ఇన్సైడ్ వర్కింగ్ ఆన్ ది అవుట్ సైడ్. మనం ఎప్పుడైతే హృదయంలో ఆనందిస్తూ ఉంటామో అది బయటికి కనబడుతుంది. అరే ఏంటి ఈరోజు నువ్వు చాలా ఆనందంగా కనబడుతున్నావు, నీ ముఖం వెలిగిపోతుంది ఏంటి అని అంటూ ఉంటారు కదా. అవును, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని మనం చెప్పాలి. మనకి ఈ పాట తెలిసి ఉంటుంది కదా, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని. చిన్నపిల్లలకు ఆ పాటను మనం అంకితం చేసాం. అది సండే స్కూల్ పిల్లలు చాలా చక్కగా పాడుతూ ఉంటారు. వాళ్ళ ఆనందంతో, ఉత్సాహంతో పాడుతుంటారు. నిజంగా అది వాళ్ళు పాడుతున్నప్పుడు పరలోకం నుండి శక్తిని పొందుకున్నట్టుగా పాడుతూ ఉంటారు. నిజానికి అది పాడవలసింది చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలమైన మనం పాడాలి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు, పిల్లలు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. పిల్లలు ఎప్పుడూ కూడా అయ్యో మాకు రేపటికి ఫుడ్ ఎలా, అయ్యో రేపు మా స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, మా బుక్స్ ఫీజులు ఎలా కట్టాలి, మా బట్టలు ఎక్కడి నుండి వస్తాయి, ఇది ఎక్కడి నుండి వస్తుంది, అది ఎక్కడి నుండి వస్తుంది అని టెన్షన్ పడరు. వారు కూల్గా ఉంటారు. ఏది ఎలా ఉన్నా వాళ్ళు ఆనందిస్తారు. ఉన్నా లేకున్నా ఆనందిస్తూనే ఉంటారు, సంతోషంగా ఉంటారు. కానీ ఎవరైతే అమ్మో ఏంటి పరిస్థితి, అయ్యో ఎలా 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 అనుకునేవారు పాడాలి ఈ పాట, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని. చిన్నపిల్లలకి ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ డాడీ మీద వాళ్ళకి అపారమైన నమ్మకం ఉంటుంది. వాళ్ళ తండ్రి మీద వాళ్ళు ఎంతో భరోసాగా జీవిస్తారు. మా తండ్రి ఉన్నాడు, మా తండ్రి చూసుకుంటాడు, నాకు కావాల్సిన ఫుడ్ ఏంటి, బెడ్ ఏంటి, వస్త్రాలు ఏంటి, స్కూల్ ఫీజులు ఏంటి, బుక్స్ ఏంటి, అన్నీ తండ్రి చూసుకుంటాడు. నాకేంటి టెన్షన్, మా నాన్న ఉన్నాడు కదా. నాకు ఏది కావాలో, చాక్లెటా, బిస్కెటా, కేకా, ఏది కావాలన్నా కూడా మా నాన్న తెచ్చిపెడతాడు, నాకెందుకు బాధ అని అనుకుంటూ ఉంటారు. కానీ మనమైతే అమ్మో రేపటికి ఇది ఎలా తీర్చాలి, రేపటికి ఇది ఎక్కడి నుండి వస్తుంది, రేపటికి వీళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళు వస్తారు ఎలా ఎలా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ సమయంలో మనం పలకవలసిన మాట, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. మీ పరిస్థితులను చూస్తుంటే మీకు బాధ కలగవచ్చు, కృంగుదల కలగవచ్చు, నొప్పి కలగవచ్చు, రోజు రోజుకి బలహీనులైపోతూ ఉండవచ్చు. కానీ ఆ సమయంలో మనం పలకవలసిన మాట, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అవును, ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువుని బట్టి ఆనందించాలి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవునికి సమస్తము సాధ్యమని నమ్మి ఆయనపై విశ్వాసంతో ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఆయనలో ఆనందిస్తే మనకు జరగని కార్యం అంటూ ఉండదు. ఎల్లప్పుడూ అపవాది మన వెంట పడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మన ఆనందాన్ని దొంగిలించాలని. మనమైతే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని చూస్తాం. ప్రభు వాక్యం సెలవిస్తుంది ఎల్లప్పుడూ ఆనందించండి అని. మనం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అపవాది ఏం చేస్తాడో తెలుసా? మన దగ్గర నుండి ఆ ఆనందాన్ని దొంగిలించాలని చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా.
మన వెంట పడేదే వాడు మన ఆనందాన్ని దొంగిలించాలని. ఎందుకంటే మనం ఆనందంగా లేకపోతే సరిగ్గా ప్రవర్తించలేము, సరిగ్గా ప్రార్థించలేము, సరిగ్గా వాక్యం చదవలేము, ఎవరితో సరిగ్గా ఉండలేము. అందుకే ఎల్లప్పుడూ అపవాది మన వెంట మన ఆనందాన్ని దొంగిలించడానికి పడుతుంటాడు. కానీ మనం రకరకాలైన ఫుడ్స్ తీసుకుంటాం. ఎందుకు? ఆనందించాలని. రకరకాలైన వస్త్రాలు కొనుక్కుంటాం, షాపింగ్స్ చేస్తూ ఉంటాం. ఎందుకు? ఆనందించాలని. రకరకాల వివిధ దేశాలకి వెళ్తూ ఉంటాం. ఎందుకు? ఆనందించాలి అని. కానీ అపవాది మన దగ్గర నుండి ఆనందాన్ని దొంగిలించాలని చూస్తాడు. కానీ ఎవరైతే ప్రభువుని బట్టి ఆనందిస్తారో వారి ఆనందం స్థిరంగా ఉంటుంది. అవును, ఈ లోకంలో శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు ఒక క్రైస్తవునికి అన్యునికి మధ్య తేడా ఇక్కడే తెలిసిపోతుంది. శ్రమలో సహితము ఆనందించగలిగిన వాడు క్రైస్తవుడు. శ్రమలో సహితము దేవుని బట్టి సంతోషంగా ఉన్నవాడు క్రైస్తవుడు. ఈ లోకంలో అన్యుడు వచ్చి క్రైస్తవుని అడుగుతాడు, అరే నీవు ఎదుర్కొంటున్న శోధన, నేను ఎదుర్కొంటున్న శోధన ఒకటే, కానీ నువ్వేంటి ఇంత కూల్గా ఉన్నావు, ఇంత ఆనందంగా ఉన్నావు, ఏ టెన్షన్ లేదేంటి అని అంటే అప్పుడు అంటాడు, నేను కలిగి ఉన్న క్రీస్తుని బట్టి, నేను కలిగి ఉన్న దేవుని బట్టి నాకు ఈ ఆనందం. అవును, మనం కలిగి ఉన్న దేవుని బట్టి మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయకూడదు. ఈ పరిస్థితులు మన ఆనందాన్ని దొంగిలించకూడదు. ఈ పరిస్థితుల వైపు చూస్తే మనకు దుఃఖం కలగవచ్చు, కానీ ప్రభు వైపు చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి ఎంతో కాలం అవుతుందా ఆనందించి? ఎంతో కాలమైన చిరునవ్వు నవ్వి మీ ఆనందాన్ని అపవాది దొంగిలించాడా? దేవుడంట శారాకి నోటి నిండా నవ్వు కలగజేశాడంట. హల్లెలూయా. ఈరోజు మీకు కూడా అట్టి నవ్వును మీ నోటి నిండా దేవుడు కలగజేయును గాక. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న పోరాటం పరిస్థితి ఏదైనప్పటికీ దేవునిలో ఆనందించండి. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని పలుకుతూ ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.